హలో ఎవ్రీవన్, నేను కురాయల సాయి కుమార్, మౌనిషా ప్లానర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్, వేములవాడ. గత కొద్ది రోజులుగా ఎల్ఆర్ఎస్ అని న్యూస్లో వింటున్నాము, చూస్తున్నాము. గత కొద్ది సంవత్సరాల నుండి ఆ పేరు వింటుంటున్నాము. మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అనేది తెరపైకి తెచ్చింది. అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏమిటి, ఇప్పుడు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ గురించి ఏం చెప్తుంది, ఎల్ఆర్ఎస్ కట్టడం వల్ల మనకు దాని యొక్క ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఎల్ఆర్ఎస్ అంటే ఏమిటంటే పేరులోనే ఉంది, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. మీ యొక్క అనధికార ప్లాట్లని రెగ్యులరైజ్ చేసుకోవడమే ఎల్ఆర్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఎల్ఆర్ఎస్ 2020 సంవత్సరంలో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ 2020 స్కీమ్ తీసుకురావడం జరిగింది. అప్పుడు మీ యొక్క ప్లాట్కి ₹1000 అప్లికేషన్ మీరు చెల్లించారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అప్పుడు 2020లో ₹1000 అప్లికేషన్ ఫీజు చెల్లించారో వారు పూర్తిగా రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి మీ యొక్క అనధికారిక ప్లాట్ని రెగ్యులరైజేషన్ చేసుకోవడమే ఈ ఎల్ఆర్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి గతంలో ఎవరైతే ₹1000 చెల్లించారో వారు ఈ 25% డిస్కౌంట్తో పూర్తి ఫీజు ఇప్పుడు చెల్లించుకుంటే ఈ యొక్క ప్లాటు రెగ్యులరైజేషన్ అవుతుంది. అలాగే మీకు బ్యాంకు లోన్ కానీ, అలాగే రీషన్కి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా రీషన్ అవ్వడం, మీ యొక్క ప్లాటు పర్మిషన్కి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా పర్మిషన్ రావడం జరుగుతుంది. మీ యొక్క ఎల్ఆర్ఎస్ ప్లాట్కి ప్రభుత్వ అధికారులు వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత మీ యొక్క ప్లాట్కి ఫీజు ఇంటిమేషన్ వేసిన తర్వాతనే మీరు ఫీజు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ ప్లాట్ రెగ్యులైజ్ చేసుకోవడం, అలాగే మీకు భవన నిర్మాణ అనుమతులు ఈజీగా రావడం, అలాగే ప్లాట్ అమ్మినా కూడా ఈజీగా రిజిస్ట్రేషన్ జరుగుతాయి. వాళ్ళు తర్వాత బ్యాంకు లోన్కి వెళ్ళినా కూడా ఈజీగా బ్యాంకు లోన్ రావడం జరుగుతుంది. ఈ యొక్క ఎల్ఆర్ఎస్ స్కీము 25% డిస్కౌంట్ మార్చి 31 వరకే ఉంది. కాబట్టి మార్చి 31 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మార్చి 31 వరకే ఉంది. కాబట్టి ఈ లోపే కంపల్సరిగా ఫీజు చెల్లించుకోండి. ఫీజు చెల్లిస్తే మీకు 25% డిస్కౌంట్ ఉంటుంది. మన భాషలో క్లియర్గా చెప్పాలంటే ఈ ఎల్ఆర్ఎస్ అనేది, మీ యొక్క ప్లాట్ యొక్క ఎల్ఆర్ఎస్ అనేది ఒక ఇంటి పర్మిషన్కి 100% ప్రాసెస్లో 30 to 40% సైట్ క్లియరెన్స్ అయిపోయినట్టే. ఎందుకు అని అంటే ఆల్రెడీ మన ప్లాట్ పర్మిషన్కి క్లియరెన్స్ ఉందని మనకు ముందుగానే తెలిసిపోతుంది, ఎందుకంటే అధికారులు వచ్చి వెరిఫై చేస్తున్నారు కాబట్టి. అలాగే మన రోడ్ విడ్త్ ఎంత, అక్కడ క్లియరెన్స్, అక్కడ సెట్ బ్యాక్స్ ఏంటి కూడా వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మీ యొక్క పర్మిషన్ ఫీజులో 30 to 40% ఫీజు ఇప్పుడు మీరు చెల్లిస్తున్నట్టే. 14% రెగ్యులరైజ్ ఫీజు ఉంటుంది, అది చెల్లిస్తున్నట్టే. ఇంకొక డౌట్, ఈ ఎల్ఆర్ఎస్ ఫీజు ఎంత వస్తుంది? ఎల్ఆర్ఎస్ ఫీజు అనేది మీ ఊరిలో, గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మీ ఊరిలో ఉన్న మార్కెట్ వాల్యూ, మీ యొక్క ప్లాట్ సైజ్ ఎంత, గుంటనా, 2 గుంటల, 3 గుంటల, లేదా ఎన్ని గజాలలో ఉంది, ఈ గజాలను బట్టి, అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ బట్టి, ఆ రోడ్ విడ్త్ను బట్టి కూడా మార్కెట్ వాల్యూ బట్టి అక్కడ ఉన్న ఫీజు రావడం జరుగుతుంది. సో 25% డిస్కౌంట్ ఉంది కాబట్టి మీకు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసం నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదా మా ఆఫీస్ వచ్చేసి మౌనిషా ప్లానర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్, వేములవాడ మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ స్ట్రీట్లో ఉంటుంది. మీరు అక్కడికి వచ్చినా కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి, మీకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, లేదా మీరు ఈ సిటిజన్ లాగిన్లో ఎలా చెక్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ ఆన్లైన్లో ఈ ఫీజు ఎలా చెల్లించాలి, ఆన్లైన్లో ఫీజు ఎలా చెక్ చేసుకోవడం, మీకు మరిన్ని వివరాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ అండి.